నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన పార్టీ రెబల్ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణంరాజుని ఎంతగా హింసించారో అందరికీ తెలిసిన విషయమే. ఆయన్ను అన్యాయంగా అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు అంటూ అప్పుడే ఆయన ఫోటో రిలీజ్ చేశారు, కేసు కూడా ఫైల్ చేశారు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది కనుక ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పుడు ప్రభుత్వం మారాక మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణంరాజు అయితే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, అలాగే సిఐడి డీజీ, అలాగే ఇంటెలిజెన్స్ డీజీ మీద కూడా ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఈ నమోదుపై ఇప్పటికే సిఐడి డీజీ సునీల్ కుమార్ స్పందించారు. అలాగే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసినటువంటి ఏఐజీ పొన్నవోలు కూడా స్పందించడం జరిగింది. గత ఎఫ్ఐఆర్ లో పేర్లు నమోదు చేయలేదు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో పేర్లు నమోదు చేశారు. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుంది అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. మరి ఇదంతా ప్రజలు నమ్మే అవకాశం ఉందా? మరి నిజంగానే కుట్రపూరితంగా యాడ్ చేయడం జరిగిందా? అంటే అప్పుడు చూపించిన సాక్ష్యాలన్నీ అబద్ధమని ఆయన చెప్తున్నారా? ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. రఘురామకృష్ణంరాజు నిజంగా ఆయన ఆ పార్టీలో ఉండి కూడా వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చూపించడం జరిగింది. అందుకు గాను ఆయన చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. అవన్నీ తట్టుకొని కూడా ఇప్పుడు మళ్ళీ టీడీపీలో చేరారు, ఎమ్మెల్యేగా గెలిచారు. సో మరి అప్పట్లోనే మనం చూసాము ఆయన నన్ను చంపడానికి ప్రయత్నించారని చెప్పి స్వయంగా మీడియా ముందు చెప్పారు, ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. అవన్నీ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే కేసు ఫైల్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని A3గా కూడా చేర్చారు. ఆయన్ని ఇలా A3గా చేర్చారో లేదో అట్లా ఏఐజీ పొన్నవోలు గారు వచ్చేసి మీడియా సమావేశం పెట్టి అప్పుడు ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు, ఇప్పుడు ఎఫ్ఐఆర్లో పేర్లు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఆయన మాటల్ని? ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎఫెక్టెడ్ పర్సన్. ఆయన ఏదో కేసు పెట్టాడు. ఎవరి మీద కేసు పెట్టాడు అంటే ఎవరు తనకి అన్యాయం చేశారో వాళ్ళ మీద కేసు పెట్టాడు. తనకి అన్యాయం చేయటము అంటే అర్థం ఏంటి? రఘురామకృష్ణరాజు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసే అక్రమాలని బయటపెట్టాడు. బయట పెట్టే క్రమంలో చాలా విషయాలను ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ రఘురామకృష్ణరాజు అన్ని మనం చేస్తున్న అక్రమాలన్నీ వెలుగులోకి తెస్తున్నాడు. ఇతన్ని ఎట్లా అయినా అడ్డుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడు. మరి పొలిటికల్ లీడరు ఇంకొక పొలిటికల్ లీడర్ మీద ప్లాన్ చేశాడు. ఓకే, ఈ పొలిటికల్ లీడరు ఒక ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే ఐపీఎస్ ఆఫీసర్లు. ఒక రాజకీయ నాయకుడు ఏదన్నా కుట్ర చేస్తే దానికి ఇంకొక రాజకీయ నాయకుడు సహకరిస్తే ఈ కుట్రకి ఇంకొక రాజకీయ నాయకుడు బలైపోతే అదంతా రాజకీయం అనుకోవచ్చు. ఒక రాజకీయ నాయకుడు కుట్ర చేస్తే ఇంకొక రాజకీయ నాయకుడి మీద దీనికి పోలీసులు సహకారం చేస్తే దాన్ని ఏమనాలి? అందులో కింది స్థాయి పోలీసులు కాదు, ఐపీఎస్ అధికారులు సహాయం చేస్తే మరి దాన్ని ఏమనాలి? రఘురామకృష్ణరాజు రెండు వర్గాల మధ్య తగాదా పెడుతున్నాడని, రెండు మతాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నాడని, సమాజంలో శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నాడని, రాజద్రోహానికి పాల్పడుతున్నాడని ఇటువంటి నేరాలు పెట్టి అరెస్టు చేసి హైదరాబాదు నుంచి అత్యంత నీచంగా అతన్ని లాక్కొచ్చి లాకప్లో పడేసి ఆ లాకప్లో అతనికి ముసుగులేసి కొట్టి కిరాతకంగా గుండెల మీద కూర్చొని, గుండెల మీద ఆయన అప్పటికే పాపం ఆపరేషన్లు అవి జరిగి ఉన్నాయి, గుండెల మీద కూర్చొని కొట్టి అతి కిరాతకంగా అంత ప్లాన్ చేసి జైల్లోనే మర్డర్ చేద్దామన్న ప్లాన్ చేశారు. ఇదంతా చేసిన తర్వాత అదృష్టవశాత్తు రఘురామకృష్ణరాజు బతికి బయటపడ్డాడు. రఘురామకృష్ణరాజు గుండెల మీద కూర్చొని కొట్టిన పోలీసు ఆఫీసర్లు అది మొత్తం వీడియో తీసి చూపించారు. ఎవరికి చూపించారో మనందరికీ తెలుసు. వాళ్ళు చూసి ఆనందించారు. ఎవరికైనా నడుస్తుంటే కాలికి ఎదురు దెబ్బ తగిలితే మనకి సంబంధం లేని వ్యక్తి అయినా మనం అయ్యో పాపం అంటాం. అటువంటిది కర్కశంగా పోలీసుల్ని ఉపయోగించి ఒక పెద్ద మనిషిని కొట్టి అది వీడియో తీసి చూసి ఆనందించాడు అంటే మరి ఆ వీడియో చూసి ఆనందించిన వ్యక్తిని ఏమనాలి? అందుకనే అందరూ సైకో అంటారు.
అంటే ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తున్నది అంటే, ఈ రోజున కాదు రఘురామకృష్ణరాజు కంప్లైంట్ చేసింది, పోరాడుతున్నది, న్యాయస్థానాల్లో పోరాడుతున్నాడు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కేసు. సుప్రీంకోర్టు ఆ క్షణంలో ఇంటర్వ్యూన్ అయ్యి రఘురామకృష్ణరాజుని కాపాడి ఉండకపోతే పరిస్థితి వేరుగా ఉండేది. ఈరోజు మనం రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడుకోవటానికి మనిషి ఉండేవాడు కాదు. ఈ దుర్మార్గపు వ్యవస్థ ఏం చేసిందో తెలుసా? ఈయన్ని న్యాయమూర్తి దగ్గర ప్రవేశపెడితే, అమ్మా నన్ను కొట్టారమ్మా, నేను నిలబడలేకపోతున్నాను, నా కూర్చోటానికి ఒక కుర్చీ వేయించండి అని అడిగాడు రఘురామకృష్ణరాజు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు. అదేంటండి ఎందుకు కూర్చోలేకపోతున్నారంటే, పోలీసులు కొట్టారమ్మా అని కాళ్ళు చూపించాడు. అప్పుడు ఏం చేశారు అంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి, గుంటూరు జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఆ గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ప్రభావతి అనే ఒక డాక్టర్ సూపరింటెండెంట్, ఆమె భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆమె ఏం చెప్పింది, కొట్టలేదు, ఏం కొట్టలేదని రాసి ఇచ్చింది. మరి కాళ్ళకి దెబ్బలు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అతనే కొట్టుకున్నాడండి అని చెప్పాడు. కొట్టుకో, నీకు నువ్వు కొట్టుకో, ఇప్పుడు కొట్టుకోవాలి, అందరూ ఎవడికి వాడు కొట్టుకోవాలి. అంటే ఎంత దుర్మార్గంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆ ప్రభావతమ్మతోటి అసలు దెబ్బలు లేవని సర్టిఫికేట్ ఇప్పించారు. ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి జడ్జి చెబితే ఆ ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయలేదు. గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించారు. వైసీపీ నాయకులు ఆ రోజున వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ని నమ్ముతారు, గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్మరా అని వాదించారు. దుర్మార్గులు. ఒక మనిషి బాధలో ఉంటే నవ్వుతూ సంతోషపడి అసలు మామూలుగా కాదు, వికటాట్టహాసం చేసిన వ్యక్తులు వీళ్ళందరూ. సుప్రీంకోర్టు చూసిన తర్వాత, అయ్యా ఇదేంటి ఇట్లా జరిగింది ఏంటి, ఓకే ఓ పని చేద్దాము, మరి మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ చేయిద్దాము అంటే రఘురామకృష్ణరాజు అడ్వకేట్ అన్నాడు, సార్ ఆ రాష్ట్రంలో న్యాయం అనేది లేదు, డాక్టర్లు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టే ఇస్తారు అంటే, అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి రిఫర్ చేశారు. మిలిటరీ హాస్పిటల్కి రఘురామకృష్ణరాజు కేసుని రిఫర్ చేస్తే, ఈ మిలిటరీ హాస్పిటల్ దగ్గర వైసీపీ ఈ యమకింకరులు ఈ మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వచ్చారు. ఆ యమకింకరుల్లో ఒకడు ధర్మారెడ్డి, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేశాడు కదా. ఆ ధర్మారెడ్డి ఆయన డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేస్తాడు. అందుకని కేంద్ర ప్రభుత్వంలో డిఫెన్స్లో పనిచేస్తాడు కదా, తన కాంటాక్ట్స్ ఉపయోగించుకొని ఈ సర్టిఫికెట్ రఘురామకృష్ణరాజుకి కాళ్ళకి ఉన్న దెబ్బల మీద ఒరిజినల్ సర్టిఫికెట్ రాకుండా అడ్డుకోవటానికి ఆ ధర్మారెడ్డి సికింద్రాబాద్ వచ్చి కూర్చొని మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లతోటి మాట్లాడాడు. మిలిటరీ డాక్టర్లు ఏమన్నారంటే, చిచి అవతలికి పో అన్నారు. మేము ఇవ్వాల్సింది మేము ఇస్తామని చెప్పారు. చెప్పి వాళ్ళు అందులో ఫ్రాక్చర్ ఉన్నది అంటే కొట్టి లాఠీలతో కొట్టే ఏర్పడే ఫ్రాక్చర్ ఎముకకి సన్నటి ఫ్రాక్చర్ ఉన్నది అని మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ ఇస్తే, ఆ మిలిటరీ హాస్పిటల్ సీల్డ్ కవర్లో ఇచ్చింది. సుప్రీంకోర్టు సీల్డ్ కవర్లో అడిగింది, ఎవరికి తెలియదు. ఇక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి ఆ రిపోర్ట్ సీల్డ్ కవర్ విప్పి వాళ్ళు చూసి పోలీసులు కొట్టారు అని నిర్ధారించుకొని, మరి ఆ విషయం పబ్లిక్లో చెబితే స్టేట్ గవర్నమెంట్ రాజీనామా చేయాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు ఈ డీజీపీ సునీల్ కుమార్ వీళ్ళందరూ కలిసి, సీతారామాంజనేయులు వీళ్ళందరూ కలిసి ఒక ఎంపీని కొట్టించారు అంటే ఆ గవర్నమెంట్ పడిపోతుంది. అందుకని సుప్రీంకోర్టు అవన్నీ పైకి చెప్పకుండా రఘురామకృష్ణరాజుని ఇమ్మీడియట్గా బెయిల్ ఇప్పించి ఆయన ఇంటికి పంపించి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పింది. ఇంత చేసిన వీళ్ళు ఈరోజు ఆ రోజు నుంచి రఘురామకృష్ణరాజు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎక్కడా కూర్చోలేదు.
నాకు న్యాయం కావాలి మహాప్రభు అని ఆక్రందిస్తూనే ఉన్నాడు ఆయన. ఆయన ఆక్రోశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఇప్పుడు ఏంటి అంటే పోలీసులకి కొంత ధైర్యం వచ్చింది. అంటే కొంచెం వ్యవస్థ మారింది కదా, అంటే కొంత ఈ సైకోల బెడద రాష్ట్రం నుంచి పోయింది, దూరం అయిపోయింది కదా. పోలీసులు స్వతంత్రంగా పని చేసుకోగలుగుతున్నారు కదా. అందుకని వాళ్ళు ఈయన కంప్లైంట్ మీద కేసు పెట్టారు. కేసు పెట్టి కేసులో ఏముంటుంది, కొత్త పేర్లు చేర్చారు. హోల్డ్ ఆన్, కొత్త పేర్లు కాదు అక్కడ చేర్చింది. పివి సునీల్ కుమార్ పేరు మొదటి నుంచి ఉంది. మరి దాని కుట్రదారుడు ఎవరు? ఇంటెలిజెన్స్ ఐజీ, సీఎం అని రఘురామకృష్ణరాజు తన కంప్లైంట్లో పేర్కొంటే A1, A2, A3, A4 ప్రభావతి పేరు కూడా చేర్చారు. ఆ ప్రభావతి రిటైర్ అయింది. డాక్టర్ పేరు అట్ట చేరుస్తారంటే మరి తప్పుడు సర్టిఫికెట్ ఇవ్వచ్చే. కొట్టినా కానీ పోలీసులు లాఠీలతో ఎర్రగొడితే, కాళ్ళు పగలగొడితే ఏమీ లేదు, ఆయనకి ఎడిమా ఉన్నది అని రాసి ఇవ్వటం కరెక్టా? మరి వీళ్ళ మీద కేసులు పెడితే ఆయన వచ్చి పివి సునీల్ కుమార్ ఆయన వచ్చి చెప్తాడు, సుప్రీంకోర్టు కొట్టేసిన కేసులో మళ్ళీ కేసు పెట్టడం అనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. వదిలేసావు కదా, వాళ్ళ విఘ్నతకు వదిలేసి వాళ్ళు చూసుకుంటారు కదా. సుప్రీంకోర్టులో కేసు కొట్టేశారా? ఎవరు చెప్పారు? ఇటువంటి అభూత కల్పనలు. అండ్ గతంలో మనం చూసాం, ఎలక్షన్స్ జరిగే టైంలో పొన్నవోలు అప్పుడు అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మరి పార్టీ ఓడిపోతుందని ముందే గ్రహించాడో ఏమో, అప్పుడు కొన్ని మాటలు మాట్లాడి భావోద్వేగం కూడా అయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంకా భావోద్వేగం అన్న పదం ఎందుకు, ఏడ్చాడని చెప్పొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన టైం వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడిన సందర్భం చూసాం మనం. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అనుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేసేసరికి ఆయన ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు పివి సునీల్ కుమార్ చెప్పాడు, ఏదో తన వర్షన్ ఏదో తను చెప్పాడు, కేసు కొట్టేసిన కేసు మీద కేసు పెడతారా అని ఏదో చెప్పాడు. మరి జగన్మోహన్ రెడ్డిని వచ్చి చెప్పమను. జగన్మోహన్ రెడ్డి తరఫున ఇతను వచ్చి చెప్తున్నాడు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే ఎవరు అని అనుకోవచ్చు కదా చాలామంది అతని పేరు, అతనేం పెద్ద పాపులర్ పర్సన్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ నూతన జీవితాన్ని ప్రసాదిస్తే ఆ నూతన జీవితాన్ని జగన్మోహన్ రెడ్డికి అంకితం ఇచ్చాను అని చెప్పుకున్న వ్యక్తి, చట్టబద్ధమైన పొజిషన్లో ఉండి నేను జగన్మోహన్ రెడ్డి భక్తుడిని అని చెప్పుకున్న మేధావి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ ఆడటం ఇవన్నీ పక్కన పెడదాం, ఇటువంటి విషయాలన్నీ పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు. కానీ ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చింది. ఒక కేసులో బెయిల్ వచ్చినప్పుడు ఇతను అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయ్యుండి, అంటే అడ్వకేట్ జనరల్ అంటే జడ్జికి సహకరించాలి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున జడ్జికి సహకరించటానికి ఉండే పోస్టు అడ్వకేట్ జనరల్, అట్లాగే అడిషనల్ అడ్వకేట్ జనరల్. పదవి బాధ్యతల్లో ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి జడ్జీల్ని తిట్టాడు, కోర్టుల్ని తిట్టాడు. ఎట్లా ఇస్తారు బెయిల్, ఎట్లా ఇస్తారు చంద్రబాబుకి, మా వాదనలు వినకుండా బెయిల్ ఎట్లా ఇస్తారు అని చెప్పి కోర్టుల్ని ఆక్షేపించిన వ్యక్తి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అతని క్యారెక్టర్ అది. అతను వచ్చి ఇప్పుడు ఈ రోజున వచ్చి ఎట్లా చేరుస్తారు ఎఫ్ఐఆర్లో, మరి రఘురామకృష్ణరాజుని లాకప్లో వేసి ఎట్లా కొడతారు? లాకప్లో వేసి కొట్టిన వ్యక్తులు ఎవరు? 5 పోలీసు అధికారులు ఉన్నారు కదా, ఆ 5 ఎవరు? ఆ 5 పంపించింది ఎవరు? ఆ పంపించిన వాడికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఇవన్నీ లెక్క తేలాలి కదా. అంటే ఈ 5 ఎవరో తేలాలి, వీళ్ళని పంపించిన ఆఫీసర్ ఎవరో తేలాలి, వాళ్ళని ఇన్స్టిగేట్ చేసిన ఆఫీసర్ ఎవరో తేలాలి, ఈ ఆఫీసర్లందరికీ ఆదేశాలు ఇచ్చిన వాడెవడో తేలాలి కదా. అది తేలుతుందేమో చూద్దాం. ఈ లోపల వచ్చి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి జగనన్నని మనం కాపాడుకోవాలి అని వలవల ఏడవటంలో అర్థం లేదు. కొంత వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత న్యాయస్థానాలు ఈ కేసుని పూర్వపరాలు విచారిస్తాయి కదా. విచారించిన తర్వాత కదా తీర్పు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేసి జైల్లో వేయలేదు కదా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నువ్వు చేసినట్టు, నువ్వు చేయించినట్టు మిగతా వాళ్ళు కూడా అట్లాగే చేస్తారని భయపడటం అనేది కొంచెం ఆపు. అక్కడ న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం, ధర్మం ప్రకారం నడుచుకునే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నువ్వంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి సమయంలో జరిగినవన్నీ
మళ్ళీ రిపీట్ చేస్తారేమో తెలుగుదేశం వాళ్ళు అని భయపడాల్సిన అవసరం అయితే లేదు. చట్టం తన పని తాను చేసుకెళ్లేలాగా వీళ్ళందరూ సహకరిస్తే చాలు. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.